తమిళనాడులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిదంబరం నటరాజస్వామి ఆలయ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ నటరాజస్వామివారు శివగామి సుందరి అమ్మవారి సమేతంగా రథంలో ఊరేగారు. పంచభూత క్షేత్రాల్లో కైలాస స్థలంగా పేరుగాంచిన చిదంబరం నటరాజస్వామి రథోత్సవాన్ని తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. చిత్రసభ నుంచి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆనంద నటరాజమూర్తి, శివగామి సుందరి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, చండీకేశ్వరులను వేరువేరు రథాల్లో కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవం సందర్భంగా 4 మాడ వీధుల్లోనూ భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని నటరాజస్వామికి హారతులిచ్చారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఇక రథం ముందు కోలాటం, భజన బృందాలతో పాటు దేవతామూర్తుల వేషధారణతో సందడి చేశారు. రద్దీలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.